కంటే ఉలికెక్కువ అంటారు. అవును, ఇప్పుడు ఓవైసీ సోదరులు కూడా ఇలాగే ఎగిరి పడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ మజ్లిస్ మధ్య ఉన్న రహస్య బంధాన్ని నిలదీస్తుండగా రేవంత్ పై భగ్గుమంటున్నారు. మైనార్టీల మనోభావాలతో ఆటలాడుతున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ని రేవంత్ నిలదీస్తుండగా ఆయన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చీప్ కామెంట్స్ చేస్తూ మైనార్టీలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ విసిరిన సవాల్కి ఓవైసీ సోదరులు ఆన్సర్ చేయకుండా గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేయాలని ట్రై చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఓవైసీ బ్రదర్స్ ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి జపం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం రహస్య బంధం ఆధారాలతో ఎండగడుతున్న రేవంత్ రెడ్డి. మజ్లిస్ మైనార్టీ వ్యతిరేక పార్టీ అని నిరూపణ. గోషామహల్లో ఎందుకు పోటీ చేయరని ప్రశ్న. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్న ఓవైసీ బ్రదర్స్. जहां पर अजहरुद्दीन साहब जुबली हिल से चुनाव लड़ रहे, एक माइनॉरिटी को जिता के हिंदुस्तान का शान, हिंदुस्तान का निशान अजहरुद्दीन को हम एमएलए बनवा के आगे सरकार में उनको अच्छा पोजीशन देने के लिए, एक माइनॉरिटी नेता बनाने के लिए हम लोग कोशिश किए, तो उनके खिलाफ और एक माइनॉरिटी को चुनाव में लड़वा के आप उनको हराने के लिए कोशिश कर रहे। जहां पर गोशा महल में राजा सिंह आपके जानी दुश्मन बोलते, आप और आपके परिवार के बारे में कितने गंदे गंदे बातें बोलते हो, वो राजा सिंह के खिलाफ आप चुनाव क्यों नहीं लड़ रहे भाई? आप और आपका भाई कोई ना कोई लड़ो, और तीसरा भाई भी है, तीसरा भाई को वहां से चुनाव लड़वा दो. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ని ఒంటికాలిపై లేచేలా చేశాయి. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టించేలా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ సోదరులిద్దరూ మాటల దాడికి దిగారు. కొద్ది రోజులుగా మజ్లిస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న రహస్య స్నేహాన్ని రేవంత్ రెడ్డి బయట పెడుతున్నారు. ఎంఐఎం మైనార్టీలకు ద్రోహం చేస్తూ బీజేపీ గెలిచేలా పనిచేస్తోందని నిజాలు బయట పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేలా మజ్లిస్ పార్టీ పనిచేస్తోందని రేవంత్ రెడ్డి ఎండగడుతున్నారు. కర్ణాటకలోనూ అదే చేశారని, తెలంగాణలోనూ ఇదే ఫార్ములాతో ఓవైసీ సోదరులు పనిచేస్తున్నారని గట్టిగా నిలదీస్తున్నారు. కామారెడ్డిలో షబీర్ అలీ పోటీ చేయకుండా కుట్రలు చేశారని, అలాగే జూబ్లీహిల్స్లో అజారుద్దీన్పై ఎంఐఎం అభ్యర్థిని పోటీకి దింపడాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి గోషామహల్లో రాజాసింగ్పై కేసీఆర్ గానీ ఎంఐఎం గానీ ఎందుకు పోటీ చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. గతంలో అక్బరుద్దీన్కి రఘునందన్ రావు లాయర్గా బెయిల్ ఇప్పించారని గుర్తు చేస్తున్నారు రేవంత్. जो कॉन्स्पिरेसी है केसीआर को, आपके दोस्त को, चोर को बचाने के लिए आप ऐसे झूठे बातें मत बोलो. असदुद्दीन ओवैसी आपके वकील कौन है, बस इतना जवाब दो. रघुनंदन राव आपको बेल दिलवाया नहीं दिलवाया? रघुनंदन राव बीजेपी का एमएलए है या नहीं है? गोशा महल के राजा सिंह के खिलाफ आप क्यों नहीं लड़ रहे? బీజేపీతో ఓవైసీ సోదరుల లింకుల్ని రేవంత్ బయట పెడుతున్నారు. మోడీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో విందు ఇవ్వలేదని ఓవైసీ సోదరులు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. वो योगी का कितना खास आदमी है, योगी आदित्यनाथ का कितना खास आदमी है राजा सिंह. वो बुलडोजर पार्टी है ना, सो बुलडोजर को हराने के लिए अब चुनाव ही नहीं लड़ रहे. फिर आप आके रेवंत रेड्डी आरएसएस का है, रेवंत रेड्डी लाठी घुमाए, रेवंत रेड्डी ये किए, रेवंत रेड्डी वो किए. ये सब सारे जो कॉन्स्पिरेसी है केसीआर को, आपके दोस्त को, चोर को बचाने के लिए आप ऐसे झूठे बातें मत बोलो. असदुद्दीन ओवैसी हिम्मत है तो असदुद्दीन ओवैसी मेरा सवाल स्वीकार करो. दोनों कसम खाएंगे एक ही बार. मैं पहले भाग्यलक्ष्मी मंदिर में पहले कसम खाता हूं, जो आरोप आपके ऊपर लगा रहा हूं, मैं भाग्यलक्ष्मी मंदिर में गीता उठा के मैं आरोप लगाता हूं. उसके बाद मैं मक्का में आ जाता हूं. मक्का में आप कुरान उठा के कसम खाओ, मेरे घर पे कोई बीजेपी एमपी नहीं आया, मैं किसी को दावत नहीं दिया. मेरा गाड़ी में उनको गुलबर्गा में कर्नाटक चुनाव में बार बार नहीं छोड़ा बोल के बयान देने के लिए तैयार है. తాను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశానని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు రేవంత్. మజ్లిస్ అసలు బండారాన్ని ఎండగడుతుండగా దానికి బలం చేకూర్చేలా ఎంఐఎం నేత ఖాజా బిలాల్ సంచలన ఆరోపణలు చేశారు.
గోషామహల్ అభ్యర్థిని పోటీలో నిలపడంపై మజ్లిస్ సాకులు వెతుకుతోందనే విషయం బట్టబయలు చేశారు. గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటే అసదుద్దీన్ ఓవైసీ టికెట్ ఇవ్వలేదని అసలు గుట్టును రట్టు చేశారు. దాదాపు 80,000 మంది ముస్లిం ఓటర్లున్నా మజ్లిస్ పోటీకి ఎందుకు సుముఖంగా లేదని ఖాజా బిలాల్ ప్రశ్నించడం ఓవైసీ సోదరులకు షాక్ ఇచ్చేలా చేసింది. మరోవైపు ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి జపం చేస్తున్నారు. एमआईएम किसका पार्टी है? कासिम रिजवी का। कासिम रिजवी कौन है? रजाकर है। किसका? निजाम नवाब का सेनापति। वो रजाकर, वो कासिम रिजवी का पार्टी है। आज के तारीख में आपको कासिम रिजवी बोल के बुला सकता हूं क्या? कासिम रिजवी का है एमआईएम पार्टी। दारुसलाम जो जागीर है, जायजात है, कासिम रिजवी का जायजात है। वो आपको तो पता है ना, वो पार्टी का अध्यक्ष है। तो कल से मैं असदुद्दीन ओवैसी को नाम से नहीं बुलाता हूं, कासिम रिजवी बोल के मैं बुलाता हूं। मैं सबसे पहले गोशा महल की टिकट का दावेदार यकीनन था, और आज मैं जब मजलिस इत्तेहादुल मुस्लिमीन से दस्तबरदारी इख्तियार कर रहा हूं तो उसकी सबसे बड़ी वजह यह है कि क्यों सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब क्यों नहीं गोशा महल से अपना उम्मीदवार खड़ा करते हैं। अब इसके ऊपर ये एक ऐसी टॉपिक है जिसके ऊपर बहुत कुछ बोला जा सकता, बहुत कुछ सुना जा सकता, और हर एक की अपनी अपनी एक अलग अलग थॉट है। लेकिन मैं आज इस बात को यहाँ पर क्लियर कभी करना चाहता हूँ कि गोशा महल के अंदर, गोशा महल असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर टोटल वहाँ पर मुसलमानों की तादाद 79,000 यानी करीब 80,000। इनके खिलाफ लड़ रहे, उनके खिलाफ लड़ रहे, जुबली से क्यों लड़ रहे, वहां से क्यों लड़ रहे? अरे भाई हम कमजोर थे, आरएसएस का टिल्लू है। बिल्कुल ऐसा ही है। नरसिम्हा राव के खत का आरएसएस से आ गया, कांग्रेस का सदर बन गया। मैं उसको आज से नया नाम देता हूं, आरएसएस का टिल्लू। आरएसएस का टिल्लू। अरे आरएसएस के टिल्लू, तू तो आरएसएस का है, तू लड़ लेना था गोशा महल से। तुमको पहले भी कहा था कि तुम आए आरएसएस से, तुम्हारा ताल्लुक आज भी आरएसएस से है, कल भी रहेगा, और मोहन भगवत तुमको कंट्रोल कर रहा है। मेरे अजीज दोस्तों और बुजुर्गों, ये बीजेपी और कांग्रेस में कोई फर्क नहीं है। एक मुस्कुराकर और एक गुस्से के आलम में कहता है। మజ్లిస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బంధం బయటపడుతోందనే అక్కస్తోనే ఓవైసీ సోదరులు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నట్టు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి జపం చేస్తున్నారు. అన్ని చోట్ల రేవంత్ రెడ్డిని విమర్శించడానికే పరిమితమవుతున్నారు. బీఆర్ఎస్తో మైత్రి వల్ల ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించలేకపోతున్నారు. అలాగే బీజేపీతో సీక్రెట్ అండర్స్టాండింగ్తో కేంద్రం పాలనని ఓవైసీ బ్రదర్స్ క్వశ్చన్ చేయలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇక రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడం మైనార్టీల్ని ఆలోచనలో పడేస్తోంది. మరోవైపు కర్ణాటక తరహా కుట్రల పట్ల మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న రేవంత్ కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకి రక్షణ అని భరోసా ఇస్తున్నారు. मुसलमान माइनॉरिटी पूरा तेलंगाना शहर में जैसा कर्नाटक में सोचकर जेडीएस, एमआईएम, बीआरएस, बीजेपी को जिताने के लिए बीटिंग बन के काम किए, तेलंगाना में भी वही साजिश चल रहे। बीजेपी, एमआईएम, जेडीएस बीटिंग बन के बीआरएस को जिताने के लिए कोशिश कर रहे। वहाँ पर बीजेपी को जिताने के लिए ये 3 लोग बीटिंग बन गए। यहाँ पर बीआरएस को जिताने के लिए बीजेपी, जेडीएस, एमआईएम बीटिंग बन के बीआरएस को जिताने के लिए कोशिश कर रहे। होशियार रहिए, ऐसे पार्टी के ऊपर आप ऐसे इल्जाम लगा रहे कि आपको भी चेक करना पड़ेगा। अंदर पैजामा है नहीं तो काकी निक्कर है, चेक करना पड़ेगा। దేశవ్యాప్తంగా మజ్లిస్ పార్టీ బీజేపీ ముసుగులో పనిచేస్తోందనే ఆరోపణలున్నాయి. హిందువుల ఓట్లపై కమలం పార్టీ గురిపెడుతుండగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కి పడకుండా చీలికకు ఎంఐఎం పనిచేస్తోందనే బలమైన వాదనలున్నాయి. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో మజ్లిస్ వ్యవహారం బయటపడుతుండగా ఓవైసీ సోదరులపై మైనార్టీల్లో అనుమానాలు బలపడుతున్నాయి. దీన్ని రేవంత్ రెడ్డి మరింత గట్టిగా ప్రూవ్ చేస్తుండగా అసదుద్దీన్, అక్బరుద్దీన్ సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం దేనికి సంకేతమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.